ప్రపంచంలో వివిధ రకాల వైరస్లున్నాయి. కొన్ని ఎక్కువ ప్రమాదకరమైనవి, మరికొన్ని తక్కువ ప్రమాదకరమైనవి. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు ఈ వైరస్లపై అధ్యయనం చేస్తుంటారు. దాన్ని తొలగించడానికి టీకా తయారు చేస్తున్నారు. సరిగ్గా 23 ఏళ్ల క్రితం ఓ వైరస్ ప్రపంచంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో శాస్త్రవేత్తలకు ఈ విషయం తెలిసిందే. కానీ ఆ వైరస్ను చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఆ వైరస్పై పెద్దగా పరిశోధనలు జరగలేదు. అలాగే శాస్త్రవేత్తలు దాని వ్యాక్సిన్లను రూపొందించలేదు. నేడు అదే వైరస్ ఇప్పుడు విధ్వంసం సృష్టించేందుకు తహతహలాడుతోంది. ఆ వైరస్కు ప్రపంచం భయపడుతోంది. ఈ వైరస్ వల్ల కరోనా లాంటి విధ్వంసం జరుగుతుందని అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఆ వైరస్కు వ్యాక్సిన్ లేదు. అవును, మనం చెప్పుకుంటున్నది ప్రస్తుతం చైనాలో వినాశనం కలిగించే హెచ్ఎంపీవీ వైరస్, అంటే మెటావ్యూమ్నో వైరస్ గురించే అని అర్థం చేసుకోవాలి. అసలు ఈ వైరస్ అంటే ఏంటి? హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటావ్యూమ్నో వైరస్, ఒక ఆర్ఎన్ఏ వైరస్. ఇది న్యూమోవిరిడే కుటుంబానికి చెందిన మెటావ్యూమ్నో వైరస్ తరగతికి చెందినది. హ్యూమన్ మెటావ్యూమ్నో వైరస్ ఒక సాధారణ శ్వాసకోశ వైరస్. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్, అంటే జలుబుకు కారణమవుతుంది. ఈ వైరస్ ఒక విధంగా వాతావరణమే. దీని ప్రభావం సాధారణంగా శీతాకాలం, వసంత ఋతువుల్లో కనిపిస్తుంది. శ్వాసకోశ సెన్సిటియల్ వైరస్, ఫ్లూ వంటివి చైనాలో ఇంకా చలికాలం కొనసాగుతుంది. ఈ మెటాన్యూమో వైరస్ ఈ శీతాకాలంలో వినాశనం సృష్టిస్తోంది. చైనాలో లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఆసుపత్రుల్లో రద్దీ పెరుగుతోంది. సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భారత్తో సహా పలు దేశాల్లో దీని ప్రభావం కనిపిస్తోంది. భారత్ కూడా అలర్ట్ మోడ్లోకి వచ్చింది. తాజాగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో కూడా ఓ శిశువులో పాజిటివ్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని అక్కడి వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది. శాస్త్రవేత్తలు దీన్ని పెద్దగా తీసుకున్నారు. ఇప్పుడు ఉన్న సవాలేంటంటే, హెచ్ఎంపీవీ వైరస్ కరోనా వైరస్ లాగా కొత్తదా? ఈ వైరస్ ఎప్పుడు వచ్చింది? నిజానికి హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదు. అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి ప్రకారం ఈ వైరస్ 23 సంవత్సరాలుగా భూమిపై దాగి ఉంది. ఇది మొదట 2001లో కనుగొనబడింది. ఈ వైరస్ కనీసం 1958 నుండి వ్యాప్తి చెందిందని కొన్ని సైరోలాజికల్ ఆధారాలు సూచిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. హెచ్ఎంపీవీ ఆర్ఎస్వీతో పాటు న్యూమోవిరిడే కుటుంబానికి చెందినది. ఇది సాధారణ శ్వాసకోశ వ్యాధి కారకంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇది ప్రధానంగా దగ్గు, తుమ్ముల ద్వారా ఉత్పత్తి అయ్యే బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ వైరస్ను శాస్త్రవేత్తలు సీరియస్గా తీసుకోలేదు. లేకుంటే ఈ పాటికే దాని వ్యాక్సిన్ తయారై ఉండేది. అవును, హెచ్ఎంపీవీ వైరస్ కోసం టీకా ఇంకా తయారు చేయలేదు. చైనాలో దుమారం రేగుతుంది. అయితే ఇప్పుడు ఈ వైరస్ చైనాలో బీభత్సం సృష్టిస్తోంది. ఇది సాధారణ శ్వాసకోశ వ్యాధి కారకంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇది ప్రధానంగా దగ్గు, తుమ్ముల ద్వారా ఉత్పత్తి అయ్యే బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు, కలుషితమైన వాతావరణాలకు గురి కావడం ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ సంక్రమణ కాలం 3-5 రోజులు ఉంటుందని నమ్ముతున్నారు. ఈ వైరస్ ఏడాది పొడవునా కొనసాగవచ్చు. కానీ శీతాకాలం, వసంతకాలంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. చైనాలో మిలియన్ల మంది ప్రజలు దీని బారిన పడడానికి ఇదే కారణం. దీంతో ప్రజల ముఖాల్లో ముసుగుల రోజులు తిరిగాయి. భారత ప్రభుత్వం కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.